హైవ్యూర్స్ పూనం కౌర్ ఇన్ని రోజులు త్రివిక్రమ్ పేరుని సంబోధించకుండా గురూజీ అంటూ ఇండస్ట్రీలో పెద్ద మనిషి అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. త్రివిక్రమ్ని నేను వదిలేదు లేదు. త్రివిక్రమ్ సంబంధించిన నేను కంప్లైంట్ ఇచ్చా. బట్ మహిళా న్యాయవాది వచ్చాక వాళ్ళకి మొత్తం చెబుతూ అని చెప్పేసి ఝాన్సీ చెప్పింది. అదేమంటే నేను ఇచ్చిన కంప్లైంట్ కోసం ఒక కమిటీ కూడా వేసామన్నారు. ఆ కమిటీ ఏమైందో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చేసి ఏం చర్యలు తీసుకుందో అండ్ అన్నిటికీ సంబంధించి ఆ మహిళా న్యాయవాది ఎప్పుడు వచ్చింది ఏంటో, నేను ఎప్పుడో 2018లో 19 కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు లేదని చెప్పేసి ఏకంగా స్క్రీన్ షాట్లు కొట్టి మరీ పూనం కౌర్ షేర్ చేస్తూ పోతా ఉంది ఆ చాటింగ్ కన్వర్జేషన్ అంతా కూడా. మరి పూనం కౌర్కి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఏమైందంటే ఇప్పటికీ ఎవరికి తెలియదు. చెప్పాను కదా, ఈ మంచు ఫ్యామిలీలు కానీ గొడవ ఏంటనేది ఇప్పుడు మనకు క్లారిటీ లేనట్టు ఈ త్రివిక్రమ్కి పూనంకి మధ్య ఉన్న గొడవ ఏంటి ఇప్పటికీ తెలియదు. పవన్ కళ్యాణ్ ఒక మాట తప్పుగా మాట్లాడింది ఈమె, త్రివిక్రమ్ విషయంలో అస్సలు ఎంత దూరం నేను పోతారా బాబు, అతను మాత్రం వదిలిపెట్టన్నట్టుగా అంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి, మొన్న ఏదో ఫంక్షన్ అనమాట, అక్కడ మన పూనం కౌరు చంద్రబాబు గారు వీళ్ళంతా బాగానే ఉన్నారు. ఓకే, కూటమి ప్రభుత్వంలో జనసేన ఆల్రెడీ ఉంది. దాని చంద్రబాబు చేతుల మీదుగా పూనం కౌరు ఏదో చిన్న మూమెంట్ ఏదో అందుకుంటూ ఉంది, చక్కగా నవ్వుతూ ఉంది, చంద్రబాబు థ్యాంక్స్ చెప్పింది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని సమస్యలు అనుకున్నారు. అకస్మాత్తుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఒక కీలకమైన రాజకీయ నాయకుడు కాపాడుతూ ఉన్నాడు. నేనుగా ఊరుకోను, నాకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా నేను బదులు తీర్చుకుంటా, త్రివిక్రమ్కి శిక్ష పడేలా చేస్తా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రెస్పాండ్ అవ్వాలి, ఇన్నాళ్ళు అసలు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇంకా ఎన్నాళ్ళు మౌనంగా ఉంటారని చెప్పేసి ఏమే మాట్లాడుతున్న విధానం చూస్తూ పోతా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఖచ్చితంగా రోడ్డుకి లాగేటట్టే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలతో కూర్చొని పూనం కౌర్ పిలిపించి ఈ మాట్లాడుకొని సెటిల్మెంటా, అసలు ఏం జరిగింది ఏంటి, కమ్యూనికేషన్ ఎక్కడొచ్చింది ఏంటి, ఏదైనా క్లియర్ చేసుకుంటారా, ఇవన్నీ అయితే ఓకే. అదర్వైజ్ ఈమె ఈసారి మహిళా కమిషన్ కలుస్తానంటుంది. మహిళా కమిషన్ వచ్చే నేరెళ్ళి శారద ఇక్కడ, ఆమె వచ్చేసి ప్రతి అంటే ఎలా చెప్పాలి, ప్రతి అంటే ఇక్కడ నా అర్థం ఏంటంటే ప్రతిదానికి రెస్పాండ్ అవుతుంది అని అంటాం కాదు, ఆమె దృష్టికి వెళ్ళి దాన్ని మీడియా హైలైట్ చేస్తే ఖచ్చితంగా ఆమె ముందుకు అడిగేస్తుంది. అలాగే ఇప్పుడు పూనం కౌర్ విషయం వచ్చి ఆల్రెడీ అందరూ హైలైట్ చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ పూనం కౌర్ సినిమా హీరోయిన్ అండ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వెళ్ళి ఆమెను కలిస్తే, మన సింగర్ ఎవరో ఉన్నారు కదా, ఆమె కలిసినప్పుడు బాగానే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ గారు, దట్టు అవతల త్రివిక్రమ్ శ్రీనివాసు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, మరి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాండ్ అయిన మూమెంట్లో ఇండస్ట్రీ నుంచి జానీ మాస్టర్ విషయంలో అవతల అమ్మాయి ఎవరు ఉన్నారు కదా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ఆమెకు అండగా నిలబడుతున్నామంటూ మేము కేసు గెలిచామంటూ మాట్లాడిన ఝాన్సీ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో, పూనం కౌర్ విషయంలో మరి ఏమాత్రం వెనకడుగు వేసినా సరే మరి పూనం కౌర్ ఊరుకోదు. మరి సో ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్సెస్ త్రివిక్రమ్ అందామా, ఇండస్ట్రీ వర్సెస్ పూనం కౌర్ అందామా, లేదా ఇండస్ట్రీ వర్సెస్ న్యాయం అందామా, లేదా ఇండస్ట్రీ వర్సెస్ కన్ఫ్యూజన్ అందామా, డోంట్ నో. బట్ పూనం కౌర్ మాత్రం ఈసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం చాలా గట్టిగానైతే ఉంది.